విమర్శలు హద్దులు దాటాయి, ఆరోపణలు శృతి మించాయి. ఎన్నికలప్పుడు కత్తులు దూసుకున్న ఆ రెండు కుటుంబాలు ఇప్పుడు రూటు మార్చాయి. నోరుంది కదా అని ఊరికే ఏది పడితే అది వాగేయడం కాదు, మాట చెప్పాక దాని మీద నిలబడాలన్నది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ఈ డైలాగ్ని ఆ మాజీ ఎమ్మెల్యేకి అప్లై చేస్తూ తెగ మాట్లాడేసుకుంటున్నారట రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా. ఇంతకీ ఆ రెండు కుటుంబాల మధ్య వారు ఎందుకు మొదలైంది? ఎవరా రెండు కుటుంబాలు? ఎక్కడా నియోజకవర్గం? రాప్తాడులో మరోసారి రాజుకుంటున్న రాజకీయం. నియోజకవర్గంలో పరిటాల వర్సెస్ తోపుదుర్తి రగడ. ఫ్యాక్షన్ భూతంపై భయపడుతున్న జనం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రాప్తాడు పౌరుషజాల గడ్డ. ఇక్కడి నేతల రక్తం పౌరుషాలతో మరుగుతుంటుంది. ప్రధానంగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న వైరం సినిమా సీన్లను తలపిస్తుంది. సాధారణంగా ఇంటర్వెల్ బ్రేక్ ముందు వచ్చే పవర్ సీన్ల తరహాలో ఈ రెండు కుటుంబాల మధ్య డైలాగులు పేలుతుంటాయి. ఇక్కడ ఎప్పుడూ రాజకీయాలు ఎంతో ఆసక్తిని రేపుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని చోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం సాగితే అక్కడ మాత్రం పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల రాజకీయం సాగుతుంది. వీరు ఎప్పుడు ఎందుకు ఎవరి మీద ఆరోపణలు చేస్తారో తెలియదు. ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయాల కోసం చేసే రాజకీయాలు హైటెన్షన్ రేపుతుంటాయి. ఎన్నికలప్పుడు చూడాలి, వీరి మధ్య వేరం ఓ రేంజ్లో సాగుతుంది. కానీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఈ రెండు కుటుంబాల వారు రూటు మార్చారు. సీన్ మారిందో లేక ట్రెండ్ మార్చారో తెలియదు. కానీ మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాల్తో రాప్తాడు దద్దరిల్తోంది. టీడీపీ నుంచి పరిటాల సునీత ఓటమి ఎరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2024 ఎన్నికల్లో పరిటాల సునీత 3 సార్లు ప్రకాష్ రెడ్డిపై గెలుపొందారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో తోపు బ్రదర్స్ రాజకీయాన్ని అప్రతిహతంగా నడిపారు. 5 ఏళ్లు వాళ్ళు ఎలా చెప్తే అలా జరిగింది రాప్తాడులో. కానీ 2024 ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోయినప్పటికీ రాప్తాడులో ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఎందుకంటే అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీసేస్తా అని చెప్పడం, ఆ తర్వాత ఓటమితో మాట మార్చడంతో జనాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు రాజకీయాలు సైలెంట్గా ఉన్నాయి. కానీ రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తలెత్తిన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తలెచ్చిన వివాదం కాస్త చిలికి గాలివానలా మారింది. ఆ ఎన్నిక సందర్భంగా సొంత పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపించగా, వైసీపీ నాయకులు మాత్రం తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందంటూ పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అది చెలక ఎంపీటీసీలను పక్క రాష్ట్రంలో దాచి ఎన్నిక జరిగే టైంకు తీసుకురాలేక మరొక రోజుకి వాయిదా వేయించడంతో ఆ రోజు కూడా వారిని హాజరుపరచలేకపోయారు. ఇక అసలు కథ అక్కడే మొదలైంది. అదే రోజు పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం కేంద్రంగా ఒక రభస జరిగింది. పోలీసులను అమనా బూతులు తిట్టాడని పోలీసులు ఆరోపించారు. ఇక అక్కడి నుంచి తోపుదుర్తి వర్సెస్ పరిటాల కాకుండా తోపుదుర్తి వర్సెస్ పోలీసులా మారింది. ఎక్కడికి వెళ్లినా పోలీసులను తిట్టడం ప్రకాష్ రెడ్డికి పరిపాటిగా మారిందని పోలీసు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇదే సమయంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య తీవ్ర సంచలనం రేపింది. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రావడం, జగన్ తిరిగి వెళ్లే సమయంలో హెలికాప్టర్ భాగాలు దెబ్బతినడంతో మొదలైంది రాజకీయం. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే హెలికాప్టర్ దెబ్బతిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీ కార్యకర్తలను కావాలని ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టారని టీడీపీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగి సుమారు నెల రోజులు కావస్తున్న తరుణంలో పోలీసులు అరెస్టులకు ఉపక్రమించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులపై హెలికాప్టర్ ఘటనలో కేసు నమోదు కావడంతో తాజాగా వారందరినీ అరెస్టు చేసే పనిలో పడ్డారు పోలీసులు. సుమారు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కు తరలించేందుకు కోర్టులో హాజరుపరచగా వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఒక మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడని వార్తలు రాగా, ఆయన మాత్రం హైదరాబాద్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఆయనే సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నాడు. దీంతో ప్రకాష్ రెడ్డి అరెస్టులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ సత్తసాయి జిల్లా పోలీసులపై సీరియస్ అయిందంట డీజీపీ కార్యాలయం. దీంతో ఆయన అరెస్టు చేసేందుకు ఆగమేఘాలపై హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయట. కానీ ప్రకాష్ రెడ్డి మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం కాచు కూర్చున్నాడట. అయితే మొదట బెయిల్ కోసం కాకుండా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, అది విచారణకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో బెయిల్ పిటిషన్ కూడా వేశాడట. దానికి తోడు సోషల్ మీడియాలో జనాన్ని ప్రకాష్ రెడ్డి కంట్రోల్ చేసే వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆ వీడియో ఆధారంగా కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారట. అయితే ఆ బెయిల్ పిటిషన్పై సత్తెనపల్లి పోలీసులు కూడా హైకోర్టుకు అప్లై చేశారట. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, ప్రకాష్ రెడ్డిని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని వారు కూడా కోర్టును కోరుతున్నారట.
దీంతో ఆయన అరెస్టు భయంతో పారిపోయారా లేక అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ మొదలైంది నియోజకవర్గంలో. వాస్తవాలు మర్చిపోయి అధికారంలో లేకపోయినా మీసం తిప్పిన ప్రకాష్ రెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయంటున్నారు ఆయన ప్రత్యర్థులు. అండర్ గ్రౌండ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు. ఇవాళ రేపు మండల అధ్యక్ష ఎన్నిక జరగనుండడంతో రాప్తాడు పాలిటిక్స్లో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తి రేపుతోంది. చూడాలి మరి కోర్టులో ఏం జరుగుతుందో.